కోకస్ ఇలికస్ అని చెప్పి ఒక పురుగు ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది ఈ పురుగు. అయితే ఈ కోకస్ ఇలికస్ అనే పురుగు చెట్ల మీద గుడ్లు పెట్టిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే ఆ గుడ్లు హ్యాచ్ అయ్యి పిల్లలు వచ్చిన తర్వాత ఆ తల్లి పురుగులు చచ్చిపోతాయి. ఈ కోకస్ ఇలికస్ అనే పురుగులు చచ్చిపోతాయండి. చచ్చిపోయినప్పుడు ఆ చుట్టూ ప్రాంతం అంతా కూడా ఎర్రటి రంగును వదిలేస్తాయి అన్నమాట. ఆ పిల్లలకు కూడా ఎర్రటి రంగు అంటుకుపోతుంది. అయితే అది ఎంత బలహీనమైన జీవులు అంటే డెలివరీ అయిన తర్వాత ఇంకెంతో కాలం బతకలేవు, అది వెంటనే చచ్చిపోతాయి. అలాంటి బలహీనమైన పురుగులు. అయితే ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఆ పురుగుని తీసుకొని సేకరించి దాని నుంచి స్కార్లెట్ అనే రంగును తీసుకొస్తారండి. ఒక ఎరుపు రంగు, రక్తవర్ణపు రంగును దాని నుంచి సేకరిస్తారు. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ మనం ఆశ్చర్యపోయే ఒక మాట మనం చదువుతాం. అదేంటంటే అక్కడ అడ్డతెరలు, అంటే మందిరపు అడ్డతెరలకి ఈ ఎరుపు రంగును, సన్నపు నార బట్టలకు ఈ ఎరుపు రంగును వేసి ఆ యొక్క మందిరపు అడ్డతెరలకు వాడతారట. చూడండి, ఆ పురుగు యొక్క జీవితం ఏంటి? బలహీనమైన పురుగు చెట్టు మీద అది ఉండి ఒక గుడ్లు పెట్టిన తర్వాత బలము లేక చచ్చిపోయే పురుగు. చచ్చిన తర్వాత దాని పరిస్థితి ఏంటో ఎవరూ ఆలోచించరు. కానీ దేవుడు దాని పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. చూడండి, మరలా ఒకసారి చూసుకుంటే చెట్టు మీద దిక్కు లేకుండా చచ్చిన ఆ పురుగు పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఏంటి? నా అడ్డతెరలకి, నా మందిరపు అడ్డతెరలకి దాన్ని వెయ్యాలి. అంతేకాదు, ప్రధాన యాజకుడు వేసుకునే ఏఫోదుకు ఈ రంగును మీరు వేయాలి అని చెప్పి దేవుడు ఆ చచ్చిపోయే పురుగు పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు కదా. మరి నీ పట్ల, నా పట్ల ఎంత గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటాడు.